గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వర్కరు బాబు గారు మాట్లాడతారు. అధ్యక్ష కాంగ్రెస్ ఈరోజు 139వ మేడే సందర్భంగా జూబ్లీస్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో మన కార్మిక వర్గం మేడే పోరాట దీక్ష దినాన్ని పాటిస్తూ బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభలో నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చాలా స్పష్టంగా మేడే ప్రాధాన్యత 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవడం కోసం తీసుకొచ్చిన 450 కోట్లని ఎలా వ్యతిరేకించాలనేది మీ ముందు వివరించడం జరిగింది. అయితే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో 4 కోట్లను తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి మన రాష్ట్రానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ మేడే సందర్భంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము గతంలో అనేక పోరాటాలు చేసినప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏ కార్మికుడికైనా ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టి పోరాడుతుంటే మా గతంలో వచ్చి మీరు మద్దతు చెప్పారు. ఇవాళ మన రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ 139 వేలను దృష్టిలో పెట్టుకున్నాడైనా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు 8 గంటలే పనిచేస్తామని చెప్పి మన శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జూబ్లీ వర్కర్స్, జూబ్లీ ఇంటర్నేషనల్